సండే స్పెషల్ అండి. బోటి కూర ఓన్లీ. టమాటా వేసి బోటి పులుసు చేస్తున్నాం అన్నమాట. ఇందులోకి తగినంత ఉప్పు, ఒక స్పూను పసుపు. ఈ బోటి అంతా ఏగే వరకు వేపుకోవాలండి. ఇందులో వాటర్ అన్నీ వచ్చి ఏగే వరకు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాం. ఇదిగోండి బోటి అంతా కూడా ఇలాగ వేయించుకున్నాం. ఇందులో వాటర్ అంతా ఇనిగిపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మేము ఒక గరిటెన్నర ఆయిల్ అయితే పోసుకున్నాము. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేగిన దాకా మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకుందాం. దీనిలోకి వచ్చేసి ఒక పావు కేజీ సుమారు టమాటాలు కోసుకున్నామండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా కూడా వేసుకుందాం. ఇందులో వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఒకసారి కడుక్కొని నానబెట్టుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయాయండి. ఇవి చెప్పాను కదా టమాటాలు, ఇవి ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం త్వరగా మగ్గటం కోసం అనేసి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇవి కూడా ఒకసారి కలుపుకొని మగ్గే వరకు వేగించుకుందాం. టమాటాలు వేగిపోయాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం, సరిపడినంత కారం. మేము ఒక 4.5 స్పూన్లు కారం వేసుకున్నామండి. మేము కారం ఎక్కువగానే తింటాం కాబట్టి వేసుకున్నాం. సరిపోకపోతే మళ్ళీ ఇంకో స్పూన్ అయినా వేసుకుంటాము. ఇది వచ్చేసేటప్పటికి 1.5 కేజీ బోటి అండి. మేకబోటి, మళ్ళీ ఏదో అనుకునేది మేకబోటి మాత్రమే ఇది. ఒకసారి కలుపుకొని ఆ కారం వాసన పోయే వరకు ఒక్క 2 మినిట్స్ మనం మగ్గించుకొని పులుసు పోసేసుకుందాం. మాకు కారం సరిపోలేదండి, అందుకని ఇంకో స్పూన్ వేసుకుంటున్నాం. ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము. కారం వేసుకున్నాక కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకనేసి మేము కారం వేసిన తర్వాతే వేస్తాము కరివేపాకు. ఒకసారి కలుపుకుందాం. ఆ కారం వాసన పోయే వరకు మగ్గించుకొని పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు ఆల్రెడీ ఇందాక మీకు చూపించి నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసు అనేది ఇందులో పోసుకుందాం. కారం మగ్గింది. సరిపడా పులుసు పోసుకొని ఉడికించుకుందాం. ఇదిగోండి సరిపడా పోసుకున్నాము. ఇదంతా కూడా మంచిగా ఉడికించుకుందాం.
పులుసు కొంచెం ఉడికిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉడకాలన్నమాట. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం. ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. మనకు బోటి పులుసు అయితే దగ్గర పడిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాము. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం కదండి. ఒక్కసారి కలుపుకుందాము. మన బోటి కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే కామెంట్ చేయండి.